జేడీ కన్స్ట్రక్షన్స్ ప్రొద్దుటూరు మీ కలల సౌధానికి మరింత అందం. నేటి అధునాతన టెక్నాలజీకి అనుగుణంగా పూర్తి స్థాయిలో ఆర్కిటెక్చర్ డ్రాయింగ్, స్ట్రక్చర్ డిజైన్స్, 3D ఫ్లోర్ ప్లాన్స్, 3D ఎలివేషన్స్, ఇంటీరియర్ డిజైన్స్, రెసిడెన్షియల్ కన్స్ట్రక్షన్స్, కమర్షియల్ కన్స్ట్రక్షన్స్, టర్న్కీ ప్రాజెక్ట్స్ తో పాటు ట్రెండీ 2D ప్లాన్స్, PEB స్ట్రక్చర్స్, ల్యాండ్స్కేపింగ్, గార్డెనింగ్ ఇలా మీకు కావలసిన అన్ని రకాల ప్లానింగ్, ఇంజనీరింగ్, ఇంటీరియర్, కన్స్ట్రక్షన్, డెవలప్మెంట్స్ కోసం జేడీ కన్స్ట్రక్షన్స్, అక్రమ్ జావీద్ BE సివిల్. సెల్ నంబర్ 9704748168. జేడీ కన్స్ట్రక్షన్స్, ఆఫీస్ నంబర్ 2, ఫస్ట్ ఫ్లోర్, CSI చర్చ్, ఆపోజిట్ ఆరావతి థియేటర్, మైదుకూరు రోడ్, ప్రొద్దుటూరు. మలుపు టీవీ సమర్పణ. రాబో నూతన ఆంగ్ల సంవత్సర వేడుకల గురించి ప్రజలకు పోలీసు శాఖ తరపున ఆంక్షలు. ప్రస్తుతము సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున పోలీసుల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు. న్యూ ఇయర్ వేడుకలు సంతోషంతో జరుపుకోవాలని ప్రొద్దుటూరు DSP శ్రీ M. భక్తవత్సలం తెలియచేశారు. రేపు అనగా 31వ తేదీ రాత్రి 9 గంటల నుంచి ప్రొద్దుటూరు పట్టణంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆంక్షలు అమలు. 1. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం, మద్యం తాగి మరియు సైలెన్సర్ తీసివేసి శబ్దాలు చేసుకుంటూ బైక్స్ నడిపితే కఠిన చర్యలు తప్పవు. 2. రాత్రి 10 గంటల తరువాత పోలీసులు వాహనాల తనిఖీ మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు, బ్రీత్ అనలైజర్ ద్వారా పరీక్షలు నిర్వహించబడును. కావున అత్యవసరమైతేనే బయటకు రావాలని మరియు మద్యం త్రాగి వాహనాలను నడపరాదని సూచించారు. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ముఖ్యమైన జంక్షన్లు అదేవిధంగా ముఖ్యమైన ప్రదేశాలలో పికెట్లు వేయడం జరుగుతుందని తెలపడమైనది. 3. అతివేగంగా, అజాగ్రత్తగా ఇతరులకు హాని కల్పించు విధముగా వాహనాలు నడిపిన ఎడల వారిపై తగు చర్యలు తీసుకుని వాహనాలను సీజ్ చేయబడును. 4. తల్లిదండ్రులు వారి పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని, మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వరాదని, నిబంధనలు పాటించని వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకొనబడును. 5. బహిరంగంగా ఈవెంట్స్ మరియు డీజేలకు అనుమతి లేదు. ఇండోర్లో న్యూ ఇయర్ ఈవెంట్స్ జరుపుకునేవారు ముందుగా పోలీసుల పర్మిషన్ తీసుకోవాలి మరియు సీసీ కెమెరాల పర్యవేక్షణ తప్పనిసరి. 6. వేడుక కార్యక్రమాలు నిర్వహించే వారు మ్యూజిక్ సిస్టమ్ రాత్రి 10 గంటల తరువాత వాడరాదు, సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం. 7. మేగజైన్స్, హోర్డింగ్స్ లలో అశ్లీలత కలిగిన పోస్టర్లుగాని ప్రకటనలుగాని వేడుకలకు సంబంధించి చేయరాదు. వేడుకలలో అశ్లీల నృత్యాలు, చర్యలు, సినిమాలు, అశ్లీల సంజ్ఞలు అనుమతించబడవు. 8. రోడ్లపై గుంపులుగా తిరగడము, కేకలు వేయడము, ఇతరులకు ఇబ్బంది కలిగించే విధముగా న్యూసెన్స్ చేయడము నిషిద్ధము. 9. ముఖ్యమైన కూడలిల వద్ద మరియు రోడ్లపై కేక్ కటింగ్ చేయడము, బాణాసంచాను పేల్చడం నిషిద్ధము. 10. ఎవరైనా ఆడవారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఎడల వారిపై నాన్ బైలబుల్ కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకోబడును. 11. షాపులు మరియు హోటల్ యజమానులకు తెలియచేయడము ఏమనగా రేపు రాత్రి 10 గంటల లోపు వారి షాపులను తప్పని సరిగా క్లోజ్ చేయవలెను. 12. వైన్ షాపులు మరియు రెస్టారెంట్లు నిర్దేశిత సమయంలోగా మూసివేయాల్సి ఉంటుందని, మైనర్లకు మద్యం విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడమైనది. 13. చట్టాన్ని మరియు నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా పెట్రోలింగ్ ముమ్మరం చేయడము, ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేయడము మొదలగు అన్ని రకాల ముందస్తు చర్యలను తీసుకుంటున్నామని, పై నిబంధనలు పాటిస్తూ పోలీసులకు ప్రజలు సహకరించాలని ప్రొద్దుటూరు DSP శ్రీ M. భక్తవత్సలం కోరుతూ ప్రజలకు ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షించగలరు. మనకి 2 రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. ఆ సందర్భంగా పొద్దుటూరు పట్టణ ప్రజలకి, మీడియా మిత్రులకి నా నూతన ప్రొద్దుటూరు పోలీస్ శాఖ తరపున నా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనకి ప్రతి సంవత్సరము 31వ తేదీ రాత్రి వచ్చే కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించాలనే నెపంతో కొన్ని సంబరాలు చేసుకుంటారు. ఆ సంబరాలు చేసుకోవడంలో ఎటువంటి రిస్ట్రిక్షన్స్ మా వైపు నుంచి ఉండవు. కాకపోతే ఇతర ప్రజలకి, ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు కలిగించకూడదు. ఆల్రెడీ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున ఆ 30 పోలీస్ యాక్ట్ ఎవరు ఉల్లంఘించినా వారి మీద చర్యలు తీసుకోబడును. ముఖ్యంగా యువకులు గమనించాల్సింది ఏంటి అంటే, మా వారు
మా పోలీసు వారు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ముఖ్యమైన సర్కిల్స్లో ఆ రోజు రాత్రి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ కొత్త సంవత్సరం అనే ఉత్సాహంతో తాగి అంటే మందు తీసుకొని ఈ డ్రైవింగ్ చేయడం వలన వారికి మోటార్ సైకిల్ నడపడం వలన వారికి ప్రమాదము, వారి వల్ల ఇతరులకు రోడ్డు మీద పోతున్న వారికి కూడా ప్రమాదం. కాబట్టి ఆ దినం రాత్రి 31వ తేదీ రాత్రి 10 గంటల నుంచి ప్రతి సర్కిల్స్లోనూ ఈ బ్రీత్ అనలైజర్ ద్వారా డ్రంక్ అండ్ డ్రైవ్ని ఎన్ష్యూర్ చేయడానికి స్పెషల్ డ్రైవ్ పెడుతున్నాము పై అధికారుల ఆదేశాల మేరకు. కాబట్టి అందరికీ ముందుగానే అది ఇన్ఫామ్ చేస్తున్నాము. వాళ్ళు ఉత్సవాలు జరుపుకోవాల్సిందే, బట్ అట్ ద సేమ్ టైం వాళ్లకు ఎటువంటి ప్రమాదము జరగకూడదు, వారి వల్ల ఇతరులకు కూడా ఎటువంటి ప్రమాదము జరగకూడదు. కాబట్టి తాగి ఎట్టి పరిస్థితుల్లో మోటార్ సైకిల్ నడపరాదని ఆశిస్తున్నాము. అదేవిధంగానే ఈ నూతన సంవత్సరం సందర్భంగా రోడ్స్ మీద ఎటువంటి కేక్ కటింగ్స్ కానీ ఎటువంటి ఉత్సవాలు జరుపుకొని ఇతరులకు అసౌకర్యం కలిగించకూడదు. అట్లు ఎవరైనా జరుపుకుంటే వారి మీద డెఫినెట్గా స్పెసిఫిక్గా కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది, స్ట్రింజెంట్ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇంకా తాక్కోకున్నా కానీ చాలామంది మోటార్ సైకిల్లో తిరుగుతూ ఆ సైలెన్సర్లు తీసివేయడము, ఇతరులకు బాగా ఇబ్బంది కలిగించడము, స్పీడ్గా వెళ్ళి ఈ రేసుల మాదిరి పెట్టుకొని నేను ముందా అని వెళ్తూ ప్రమాదాలను కొని తెచ్చుకొని వాళ్ళు ప్రమాదానికి గురవుతున్నారు. అనవసరంగా అమాయక ప్రజలు రోడ్ల మీద తిరిగే వాళ్ళకు కూడా ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లాంటి వారిని మేము ముందుగానే చెప్తున్నాము, అట్లాంటివి ఎవరు చేయకూడదు. ఒకవేళ చేస్తే మాత్రం వారి మీద కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడను. ఇంకా ఈ సందర్భంగా తల్లిదండ్రులకు మేము మా పోలీస్ శాఖ తరపు నుంచి చెప్పేది ఏంటంటే, ఈ మైనర్లని ఇట్లా వాళ్ళకి మోటార్ సైకిల్ ఇచ్చేసి రోడ్ల మీదకి పంపించడం, వాళ్ళకి తెలియని వయసులో స్పీడ్గా వెళ్ళి వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే కొత్త సంవత్సరంలో ఆనందంగా ఉండకుండా ఆ బాధతో వాళ్ళ పిల్లలకి ఏదైనా జరిగితే బాధతో ఉండడం జరుగుతుంది. కాబట్టి ముందుగానే జాగ్రత్తగా తీసుకొని వారి పిల్లల్ని బయటికి పంపించేటప్పుడు తగు జాగ్రత్తలు చెప్పి బయటికి పంపించాలని తల్లిదండ్రులకి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఇంకా ఈ కార్యక్రమాల్లో మ్యూజిక్ సిస్టమ్స్ ఇట్లాంటివన్నీ రోడ్ల మీద వాడకూడదు, డీజేలు ఇట్లాంటివన్నిటికీ పర్మిషన్ లేదు. కాబట్టి ఎవరు డీజేలు వాడినా ఆ డీజేలు సీజ్ చేయడం జరుగుతుంది. ఆ డీజేలు ఆర్గనైజర్స్ వాళ్ళ మీద కూడా స్పెసిఫిక్ కేసెస్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి డీజే ఓనర్స్కి ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటి అంటే, రెంట్ కాల్స్ పడి వాళ్ళకి డీజేస్ ఇచ్చేస్తే అవి పర్మనెంట్గా సీజ్ అయిపోతాయి కేసులు, అవి మళ్ళీ వాపస్ ఇవ్వబడదు, కోర్టుకు పంపించడం జరుగుతుంది. కాబట్టి డీజే యజమానులకు ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, ఈ 31st నైట్ ఎవరికి డీజే పర్మిషన్ లేవు రోడ్ల మీద. కాబట్టి ఎవరికి డీజేలు రెంట్లకు ఇవ్వకూడదని ఈ సందర్భంగా వారికి తెలియజేస్తున్నాను. వినాయక చవితి అప్పుడే వాళ్ళకి ఇట్లాంటి ఫంక్షన్లకి పోలీస్ పర్మిషన్ లేకుండా డీజేలు ఎవరికి ఇవ్వకూడదని తహసీల్దార్ దగ్గర కూడా వాళ్ళని బౌండ్ అవుట్ చేయడం జరిగింది. ఆ బాండ్స్ ఇంకా ఎన్ఫోర్స్లో ఉన్నాయి. డీజేలు పోవడంతో పాటు ఆ బాండ్స్ కూడా ఎగ్జిక్యూట్ అయ్యేటట్లు చేస్తాము. కాబట్టి ఈ సందర్భంగా డీజే యజమానులు అన్నెసెసరీ ఇబ్బందులు కొని తెచ్చుకోకూడదని వారికి తెలియజేస్తున్నాను. ఎవరికి పర్మిషన్ లేదు రోడ్ల మీద కానీ ఇదంతా కానీ, ఎవరైనా ఇండోర్లో ఏదైనా చేసుకోవాలనుకుంటే వాళ్ళు కూడా పర్మిషన్ తీసుకొని మాత్రమే చేసుకోవాలి. ఆ సందర్భం కూడా ఎటువంటి అశ్లీల నృత్యాలు, అశ్లీల పాటలు ఇటువంటి వీటికి పర్మిషన్ ఉండదు. అట్లు ఎవరైనా చేసిన ఎడలో వారి మీద కూడా తగిన చర్యలు తీసుకోబడును. అందరూ పోలీస్ శాఖకు ఈ నూతన సంవత్సరాన్ని సంతోషంగా ఆహ్వానిద్దామని ఈ సందర్భంగా తెలుపుతూ, ఈ పోలీస్ మేము ఉండేది ప్రజా సంక్షేమం కోసమే. కాబట్టి మేము చెప్పిన సూచనలు పాటిస్తూ వారు సంతోషంగా నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తారని ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తున్నాను.